ప్రమాణం. ఎందుకంటే వేదం వేదం చెప్తుంది. అంటే అజ్ఞానులకి కూడా ఏదో రకంగా ప్రవేశపెట్టడం కోసం అనేక మార్గాల ద్వారా శాస్త్రాన్ని విస్తరింపజేశాడు. అంటే మొదట మంచి పనులు చేసుకోబోయా, దానివల్ల నీకు పుణ్యం వస్తుందని చెప్పేసి కర్మలను ప్రతిపాదించి, ఆ తర్వాత భగవంతుని ఆరాధించడం అయ్యా, నీకు భగవంతుడు అనుకరించి నీకు మేలు చేస్తాడు అనేటువంటి ఉపాసనా కర్మలను ప్రతిపాదించి, ఆ తర్వాత యోగం, ఆ తర్వాత జ్ఞానం, ఇలా పరంపరగా తీసుకొచ్చి జ్ఞానాన్ని ప్రతిపాదించేది. ఇది చెప్పాలి, గురువు చెప్పాలి. గురువు చెప్పకుండా, శృతి ప్రమాణం తీసుకోకుండా, ఇష్టానుసారంగా ఎవరి స్వభావానికి అనుగుణంగా వాడు వెళ్ళిపోతుంటే ఆ వెనకాల ఎవడైతే వెళ్ళిపోతుంటాడో అటువంటి వాడు, శాస్త్రంలోనే చెప్పారు ఏమని, ఆవు బుద్ధి కన్నులు లేవు, గట్టు మీద నడుస్తూ గోతులు పడింది. వెనకాల ఉన్నటువంటి దూడకు కళ్ళు ఉన్నాయి, కానీ అది ఆవుని అనుసరించింది. ఎందుకంటే దాని కళ్ళును ఉపయోగించలేదు. అది కన్ను అంటే ఏదండి? బుద్ధి. మన బుద్ధిని విచారణ చెయ్యాలి, మేలు